అందరికీ హాయ్ అండి. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం తీసిన వీడియో అండి. ఇక్కడ మాకు గొడారగుంటలోని వాటర్ ట్యాంక్ దగ్గర బాబావారి టెంపుల్ ఉంది కదండి, సాయిబాబా వారి గుడి. అందులో రాముల వారి కళ్యాణం జరుగుతుంది మధ్యాహ్నం. చాలామంది వచ్చారు, అసలు ఖాళీ లేదు. చాలా బాగా చేస్తున్నారు, బాగుంది కూడా కదండి, చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఎప్పుడు మేము ఇక్కడ అదే అండి, డిసెంబర్ నెలలో నేను బాబావారి పూజ చేసుకుంటాను కదండి, ఇక్కడ టెంపుల్కే వచ్చి ఇస్తూ ఉంటానండి. పూజ చేసుకున్న తర్వాత అన్నీ బాబావారిని చూడడానికి వచ్చి దర్శించుకుంటాను. ఈ గుడేనండి, ప్రతి సంవత్సరం నేను ఒకసారైనా వస్తాను. కానీ మేమే అక్కడికి దగ్గరలో వచ్చేసాం. చూసారా, బాబావారు పక్కకే తీసుకొచ్చారు నన్ను కూడా అక్కడ టెంపుల్ దగ్గరికి. ఇంకా గుడి మాత్రం అస్సలు ఖాళీ లేదండి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళడానికని రెడీ అవుతున్నాను. అదే అండి, బయటికి మా పక్కింటి సునీత గారు వాళ్ళు డిమార్ట్కి వెళ్తున్నారు. సరే నేను కూడా వెళ్దాం కదా అని రెడీ అవుతున్నాను. ఇంకా జడ వేసుకోవడానికి అప్పటికి చాలా టైం అవుతుందిలే అండి, ఇంకా లేట్ అవుతుంది కదా అని ఇంకా జడ కూడా వేసుకోలేదు. హెయిర్ బ్యాండ్ మాత్రం పెట్టేసుకొని ఇంకా పౌడర్ అది రాసుకున్నాను. సింపుల్గా రెడీ అవుతానండి, నేను ఎక్కువగా మీద రెడీ అవ్వను. అదండి, ఇంకా ఏముంది, కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ రాయడం, పౌడర్ రాసుకోవడం, తర్వాత జడేసుకోవడం, లేకపోతే అలా హెయిర్ బ్యాండ్ పెట్టేసుకోవడం, కొంచెం లిప్స్టిక్ వేసుకుంటాను, అంతే సింపుల్గానే అండి. లిప్స్టిక్ వేసుకున్నా ఎక్కువ వేసుకోనే అండి, మామూలు కనబడకుండా ఉండేలాగా మాత్రమే వేసుకుంటాను. కానీ మంచం మీద చూసారా బట్టలు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఐరన్ చేయాలండి, 3 days అన్నా పడుతుంది. కానీ వీలున్నప్పుడల్లా చేసేయచ్చు కదా అని ఇంకా బెడ్ మీద వేసేసాను. మామూలుగా అయితే బీరువాలో ఉంచితే అప్పటికప్పుడు తీసి చేద్దామన్నా గుర్తు ఉండట్లేదండి. చెయ్యొచ్చులే తర్వాత అని ఇంకా అలా మర్చిపోతున్నాను. అందుకే ఒకేసారి అన్నీ మొత్తం బయట తీసి పెట్టేసాను, ఇంకా వీలున్నప్పుడల్లా చేసేయచ్చు కదా అని. ఇంకా నేను కూడా రెడీ అవ్వడం అయిపోయిందిలేండి. చున్నీకి పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా స్వీటీ మాత్రం చూస్తూ ఉంటుందండి. అది చూస్తుంటే దానికి చెప్తున్నాను, బయటికి వెళ్ళి వచ్చేస్తాను, వెంటనే నీకు బిస్కెట్లు ఏమన్నా తీసుకొస్తాను అని చెప్పాను అనుకోండి, వచ్చే వరకు సైలెంట్గా ఊరుకుంటుంది. కానీ పాపం దానికి కూడా బయటికి రావాలని ఉంటుంది కదా, ఒకసారి తీసుకువెళ్ళాలండి. పక్కనే పార్క్ ఉంది కదండి, అక్కడికి ఒకసారి తీసుకువెళ్తాను మా స్వీటీని. పాపం దానికి కూడా బయటికి వెళ్ళాలి, చూడాలని ఉంటుంది కదా మనకలాగే. ఇంకా నేను ఇలా రెడీ అయ్యాను సింపుల్గా. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ బట్టలన్నీ ఐరన్ చేయాలండి, ఎంత వీలు కుదిరితే అంత. మా స్వీటీ చూసారా, నేను రెడీ అవుతే చాలా అలా వస్తూ ఉంటుంది. ఇంకా నేను బయటకు వెళ్తున్నాను అన్నాను కదా, లేచి కూర్చుందండి. బిస్కెట్లు తీసుకొస్తానులే, అల్లరి చేయకని చెప్తున్నాను. నేను అక్కడ చూసారా, దాని కాళ్ళ దగ్గర ఫెయిర్ అండ్ లవ్లీ తెచ్చి పెట్టుకుంది. అది పాతది, ఎప్పుడుదో లేండి. ఇంకా అది అక్కడ పక్కన ఎక్కడ పడిపోయి ఉంది, అది తీసి అక్కడ పెట్టుకుంది. ఇంక సరేలే ఆడుతుంది కదా, నేను పెద్ద పట్టించుకోలేదు. ఇంకా బయటకు వెళ్తున్నమాట అండి. ఇంకా ఎండ చూసారా, 5:30 అవుతుంది, అయినా సరే ఎండ అలాగే ఉంది. ఇంకోలాగా వచ్చింది లోపు. సర్లే వాళ్ళు ఇంకా బయటికి రాలేదు కదా సునీత గారని మోటార్ వేసాను. ఈ లోపుకి వచ్చేసారని మళ్ళీ మోటార్ ఆఫ్ చేసేసి ఇంకా బయలుదేరాం. మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ మాట అండి అది. ఇంకా సునీత గారు వాళ్ళ అమ్మాయి గారు ఇద్దరును, ఇంకా నేను. ఇంక మొక్కలు చూసారా, బయట భలే ఉందండి. ఇలా ప్లేస్ ఉంటేనే చక్కగా మొక్కలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా, చూడడానికి మా అందమే వస్తుంది ఇంటికి. ఇంకా మేము డీమార్ట్కి వచ్చామండి, ఇక్కడ గొడారగుంటలో ఉన్న డీమార్ట్. కానీ అసలు ఖాళీ ఉండదండి. కానీ నేను ఫస్ట్ టైం నాకు నేనుగా డీమార్ట్కి ఇలా రావడం, సరుకులు తీసుకోవడానికి. ఇంకా ఇంకా లోపలికి వెళ్తున్నాములేండి. కానీ నేను ఎప్పుడూ వెళ్తాను, చాలాసార్లు వెళ్ళాను. కాకపోతే తను తీసుకుంటారండి, ఇంట్లోకి ఏది కావాల్సి వచ్చినా తను తీసుకుంటారు. నేను మామూలుగా వెళ్ళిన వాళ్ళ బ్యాక్ సైడ్ నిలబడి చూడడం తప్ప మనకి సరుకులు అవి తీసుకోవడం అవి తెలీదు. తనే తీసుకొస్తారు, ఇంట్లోకి ఏమైనా లేకపోయినా సరే చెప్తే తీసుకొస్తారు. కాబట్టి పింగాణీ ప్లేట్లు నాకు చాలా ఇష్టం, పింగాణీ వస్తువులు అంటే. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఉంటాయి, చూడగానే గుర్తొచ్చింది కూడాను. ఇంకా వాళ్ళ పాప షూ తీసుకుంటానన్నదండి, సునీత గారు అమ్మాయి. షూ కొనుక్కుంటానంటే ఇంకా అక్కడ చూస్తున్నాను. చెప్పల్స్ ఇక్కడ చాలా బాగున్నాయిలేండి, ఇంకా కాస్ట్ 300 ఎంత ఉంది, కానీ బాగున్నాయి కూడా. ఇంకా అక్కడి నుంచి తన షూ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి ఇంకోండి ఇక్కడ తీసుకుంటున్నాను, నేను కూడా తీసుకుందామని. ఇంకా కొన్ని సరుకులు మాత్రం తీసుకుని ఇంకా వచ్చేసానండి. బయటికి వచ్చేసిన తర్వాత అందులో ఐస్ క్రీమ్ అందరూ వెయిటింగ్ చేస్తున్నారు చూసారా, ఐస్ క్రీమ్ కోసమే. అందులో మనం ఐస్ క్రీమ్ చూస్తే ముందే అస్సలు ఆగం కదండి.
ఇంకా నేను కూడా ఐస్ క్రీమ్ తింటారని అడిగితే సరే తింటానని చెప్పి ఇంకా మేము నుంచున్నాం. ఈలోపు సునీత గారు వెళ్ళారు మాట వెళ్ళారు. కానీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఈ ఎండకి మరీ తినాలనిపిస్తుంది కూడాను. నాకైతే చాలా ఇష్టమండి ఐస్ క్రీమ్. అయినా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరికైనా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ అసలు ఖాళీ లేదు చూసారా. ఇంకో నేను ఈ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. వెనీలా ఇష్టమండి నాకు ఎక్కువగాను. స్ట్రాబెర్రీ అయితే అసలు ఇష్టం ఉండదు, కానీ వెనీలా కానీ చాక్లెట్ కానీ ఇష్టంగా తింటాను. ఎందుకంటే మా స్వీట్ ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక మా స్వీట్ చూసారా, దాని బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తాను కదా తీసుకురాలేదని అవి వెళ్ళిపోతుంది తేలేదనగానే. ఇంకా నేను తీసుకున్న సరుకులు వాటండి. పెసలు ఒకటి తీసుకున్నాను. పెసలు ఇదేమో కరాచీ రవ్వ అండి. కరాచీ రవ్వ, సోడిపిండి, ఇది సోడిపిండి అండి, అదే రాగి పిండి అంటారు కదా. షుగర్ ఒకటే అండి, ఇది షుగరే అండి. ఆ పైన ఉన్నది కరాచీ రవ్వ, కిందన ఉన్నది పెసరట్లు వేద్దామని. పెసరట్లు ఇష్టం కదా, అందుకని నేను పెసలు అవి తీసుకున్నాను. ఇంకా ఈ ఐటమ్స్ తీసుకున్నానండి. ఇంకా అందులోనే నేను అవే కొంచెం తీసుకురాలేకపోయాను కూడా. ఇంక మా స్వీట్ చూసారు అలా చూస్తుందో, బట్టలన్నీ ఐరన్ చేద్దామని అక్కడ మళ్ళీ ఎదరికి తీసాను. మళ్ళీ గుర్తొచ్చింది స్వీట్కి అన్నం పెట్టాలి కదా అని మళ్ళీ దానికి అన్నం పెట్టడానికని అన్నం కలిపేసాను. ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత అప్పుడు బట్టలు అవి ఐరన్ చేస్తానండి. ఇలా మా స్వీట్ చూసారో దానికి ఆకలేస్తుంది. అది లేచి ఎలా నిలబడి చూస్తుంది అనుకున్నారు. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోయినట్లయితే మాత్రం. ఇంకా మా స్వీట్కి అన్నం పెట్టేస్తున్నాను. పాపం దానికి బిస్కెట్లు తీసుకొస్తానని చెప్పి డీమార్ట్కి వెళ్ళి ఏమీ తీసుకురాలేదు. అయినా అక్కడ డీమార్ట్లో ఉండవు కదండి దానికి పెడిగ్రీ బిస్కెట్లు. మామూలు బిస్కెట్లు ఏమైనా తీసుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం భయం వేసిందిలేండి. అంటే దానికి పడదు కదా, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని. అయినా దానికి పెడిగ్రీ బిస్కెట్లు అంటే ఇష్టం. మామూలు బిస్కెట్లు సరిగ్గా తినడం రాదు కూడానండి దానికి. ఈ చిన్నప్పటి నుంచి పెడిగ్రీ అలవాటు కాబట్టి ఇంకా అదే తీసుకొస్తాం మేము కూడాను. ఇంకా సర్లే అక్కడికి అన్నారు సునీత గారు, స్వీటీకి ఏమన్నా తీసుకుంటారా అని అడిగారు. వద్దులేండి అన్నాను. అందులోని నాకు నేనుగా కొనడం అంటే అదే కొంటాను, కాకపోతే సరుకులే తీసుకున్నాను కదండి. ఫస్ట్ నేను వచ్చిన ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి నాకు నేనుగా వెళ్ళి తీసుకున్న సరుకుల మాట అండి అవి. నాకే కొత్తగా ఉంది. అందులో పాపం తనే తీసుకొస్తారు ఇంట్లోకి ఏది కావాలన్నా సరే. కావాలంటే నేను చెబుతాను పలానా లేదని. అది కూడా ఎప్పుడు అనుకున్నారా, ఏదన్నా అయిపోతుంది చూసారా, అప్పటికప్పుడు చెప్తాను అనమాట. నాకు గుర్తుండదండి. పాపం తను ఇంకా అప్పుడు కూడా ఏమనరు, కాకపోతే ముందు చెప్పాలి కదా అని అంటారు. అలా ఉంటుంది నా మతి మరిపోయింది. ఇంకా మా స్వీటీకి అన్నం పెట్టేస్తున్నాను. అది కూడా అయిపోవచ్చిందిలేండి అది అన్నం తినడం కూడాను. కానీ బట్టలు ఉన్నాయి చూసారా, చాలా బట్టలు ఉన్నాయి, అవన్నీ ఐరన్ చెయ్యాలి. ఇంకా మా స్వీటీకి అన్నం పెట్టేసాకండి ఇంకా బట్టల పని చూస్తాను. కొంచెం వంటగదిలో కూడా కొంచెం గిన్నెలు ఉన్నాయి, అవి కడిగేసి ఆ తర్వాత పని అంతా అయిన తర్వాత అప్పుడు బట్టల పని ఐరన్ చేయడం స్టార్ట్ చేయాలండి. ఒక్కొక్కరు అనుకుంటారు ఒక్క మనిషి ఉన్నా సరే పెద్ద పని ఏముంటుందిలే, ఇద్దరే కదా ఉంటారని. కానీ ఇద్దరైనా ఒక్కరైనా సరే వంట చేసుకోవాలి కదండి. వంట చేసుకోవాలి, అవే బట్టలు ఉతుక్కోవాలి, అన్ని పనులు మామూలుగానే ఉంటాయి. కానీ ఒకరైనా ఇద్దరైనా సరే తినడం మాత్రం మానం కదా, తినడం కోసమైనా వంట చేసుకోవాలి కదా. కానీ ఆడవాళ్ళు ఇంట్లోని మగవాళ్ళకైతే అండి కనీసం సండే హాలిడే అయినా వస్తుంది, సెలవు రోజు. కానీ అదే ఆడవాళ్ళకి అస్సలు సెలవు అన్నది ఉండదు. ఇప్పుడు నా విషయం వదిలేయండి, మేమిద్దరమే కాబట్టి పెద్ద పని ఉండకపోవచ్చు అనుకుంటారు. కానీ అదే బయట చూడండి. కానీ ఈ పొద్దుట లేచిన కానించి ఈవినింగ్ నైట్ వరకు చేస్తూనే ఉంటారండి. కానీ మగాళ్ళు అనుకుంటారా పెద్ద పని ఏమి ఉంటుందిలే, ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళకేంటి అని అనుకుంటారు. కానీ ఇంట్లో ఉంటేనే పని ఎక్కువ ఉంటుందండి తెలుసండి. ఇంకా నేను అంబలది చేస్తున్నాను, సోడిపిండి రాగిపిండి తీసుకొచ్చాను కదా, ఇంకా దాన్ని అంబలు చేస్తున్నాను. నాకు ఇష్టం కూడానండి, అందుకే ఇంకా అది తీసుకొచ్చాను కదా, ఎలా ఉందో ఫ్రెష్ కానీ ఇంకా కొంచెం చేసి పెట్టుకున్నాను. నేను ఇంకా ఆ టైం ఈ టైం అని చూడండి, ఉంటే మాత్రం పెరిగేది ఉండాలి కానీ కలుపుకొని తాగుతాను. సరే అని చేశాను ఆ రోజు. ఇంకా ఎలా ఈవినింగ్ నైట్ టిఫినే కదండి, కొంచెం దాన్ని కూడా తాగుతారు కదా వేడివేడిగానని ఇంక చేసి తనకి వేడిగా తాగడం అంటే ఇష్టమండి. నేను వేడిగా ఉన్న తాగుతాను, చల్లారిపోయిన తాగుతాను. చూసారా బయటికి వెళ్ళాం వచ్చాం పని అలాగే ఉంటుందండి. కొబ్బరి చెక్క ఉంటే కొబ్బరి చెక్కలు కట్ చేసి పెట్టాను, కొబ్బరి ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని. చట్నీ కట్ చేసుకోవడానికి ఉంటుంది కదండి,
ఇంకా అంబలి కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి చాలా నాకు ఇలా ఇష్టం కూడాను. అలాగే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.